కడియం శ్రీహరి సవాల్ని స్వీకరించారు రాజయ్య. కడియం శ్రీహరి స్థానికేతరుడు అంటున్నారు ఆయన. పర్వతగిరికి పంపే వరకు కూడా నిద్రపోయేది లేదంటున్నారు రాజయ్య. ఎంపీ ఎన్నికల్లో కడియం 100 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ 100 కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు రాజయ్య. కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతానంటున్నారు ఆయన. ఇంకో మాట కూడా అన్నావు, నువ్వా నేనా మిగులాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. ప్రజానాయకుడుకున్నావు, నువ్వు రాజకీయ నాయకుడుకున్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టినా, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొందబెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బు కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100